ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. నా పేరు సుజాత. నాది కర్నూలు. కర్నూలు మీది? కర్నూలు అయితే ఇక్కడ వచ్చున్నావయ్యా పని చేసుకోవడానికి. నా కొడుకు చేతబడి మీద 14 సంవత్సరాల పిల్లోడు చనిపోయినాడు. మళ్ళా దేవుడిని కోలుకోలేక ఏడుస్తుంటే మళ్ళీ ఇస్తా అన్నాడు. నేను ఇక్కడ 3 సార్లు వచ్చిపోయినా. 3 సార్లు వచ్చావు ఇక్కడికి? వచ్చినానయ్యా. ఎప్పుడు వచ్చావు? 3 సార్లు. ఇంకెవరైనా వచ్చారు? ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఉన్నావా? వచ్చినారయ్యా వాళ్ళు. ఎవరు? మా పిన్ని, మా అక్క. మీ పిన్నిలలో అక్క, ఏమో పిన్ని, అక్క వాళ్ళంతా. ఓకే, చెప్పు. అయితే నేను రిటర్న్ ఆపరేషన్ చేయించుకున్నా. అది ఫెయిల్ అయింది అన్నారు. ఆపరేషన్ 12 సంవత్సరాలు అయిందమ్మా నీకు, ఫెయిల్ అయింది అన్నారు. ఇంకా నేను 3వ వచ్చినప్పుడు నన్ను పిలుస్తున్నారయ్యా. నేను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళిపోయినా. మీరు నన్ను పిలుస్తున్నారు కానీ నాకు మీరైతే పిలవలేదు. నాకు అట్లా కనిపించింది. సర్లే అని నేను ప్రార్థన చేయించుకున్నా. నీ మీద ఏదో ఉందమ్మా, దుష్టశక్తి ఉందన్నారు. వచ్చి నేను మళ్ళీ 4వ వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిన. అప్పుడు ఇంకా దేవుడు ఇస్తున్నాడని నేను నమ్మకంతో వచ్చి వెళ్ళిన ఇక్కడికి నుంచి. నాకు సెప్టెంబర్ నెలలో ఫెయిల్ అయిందన్నారు. అక్టోబర్ నెలలో వచ్చిన. మస్టర్డ్ వారం పాజిటివ్ వచ్చింది నాకు. ఇప్పుడు 6వ నెల నాకు. ఆ రోజు పిల్లోడు ఎలా చనిపోయాడు? కొడుకు 14 సంవత్సరాలు చేతబడి మీదనయ్యా. దేవుడు మాట్లాడాడు. పుట్టాడా? ఇద్దరు. రండి, మీరు మీ ఊరు వాళ్ళందరూ రండి. 2 పిల్లలు పుట్టారా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు? ఒక బాబు ఉన్నాడు. మీ భర్త కూడా వచ్చాడు కదా ఆ రోజు? రాలేదయ్యా. ఇప్పుడు కాదు, ఆ రోజు కూడా రాలే. ఆయన అన్నుడు, ఇంకా దేవుని నమ్మలేదు. ఓకే. ఈమె కానుక ఇచ్చినప్పుడు నాతో ఇలా పిల్లోడు చనిపోయాడు, మళ్ళా గర్భం కావాలని అడిగావా? అవునయ్యా. నాకు మనసులో అనిపించింది, ఆవిడ కాను కూడా ఇచ్చినప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఈవిడ విశ్వాసంతో అడింది. కానీ మళ్ళీ ఆవిడ వచ్చి కృతజ్ఞతగా గర్భం ఇప్పుడు ఎన్నో నెల? ఇప్పుడు 6వ నెల అయ్యా. 6వ నెల గర్భవతిగా వచ్చింది. ఆ బాబు చనిపోయి ఎంతకాలమైందమ్మా? 2024లో నవంబర్లో చనిపోయినాడు. సంవత్సరంన్నర అయింది అంతే. మీ అక్కనా ఈవిడే? సొంత మీ అక్క. ఇప్పుడు మీరు అందరు ఎక్కడ ఉంటారమ్మా? జగదీర్. ఈవిడ కూడా అక్కడేనా? ఏం పని చేసుకుంటారు? ముగ్గు. ఓకే. మీ భర్త నమ్మడా అసలు దేవుని? ఓకే. ఈ బిడ్డ ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడి బిడ్డని పూర్తిగా విడుదల పరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. జాగ్రత్త, గర్భిణి ఆవిడ జాగ్రత్త పట్టుకోండి. ఆమేన్. గర్భిణి జాగ్రత్త. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్త నడుపట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిజంగా విశ్వాసం అంటే ఎంత గొప్ప విశ్వాసం.
వాళ్ళు ముగ్గు అమ్ముకున్న వాళ్ళైతేనే ఎవరు అయితేనే చూడండి రీ ఆపరేషన్ జరిగింది అయినా కాదు అన్నారా పిల్లలు? అవునయ్యా, టెస్టింగ్ బేబీ చేయించుకో 6 లక్షలు అవుతుంది అన్నారు. ఇంకా దేవుడు నేను కోలుకోలేనప్పుడు నీకు ఇస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు అని నాకు కలలో మాట్లాడినాడయ్యా. దేవుడు ఎట్లయినా ఇస్తాడు కదా అని ఇంకా నేను నమ్మకంతో ఉన్నా. ఇంకా నీ కాడికి వస్తే ఎట్లయినా నాకు ఇస్తాడు దేవుడు. టీవీలో చూస్తారమ్మా? అవునయ్యా, టీవీలో చూస్తాను నేను. అసలు ఊరి ఏది మీది? మాది కర్నూలు అయ్యా. అసలు అక్కడ నుంచి వచ్చినారయ్యా మా పిన్ని వాళ్ళు. కర్నూలు వాళ్ళు వచ్చారా? ఇప్పుడు కర్నూలు నుంచి ఎంతమంది వచ్చారు మొత్తం? చేతులు ఎత్తండి. ఆమేన్. ఇంతేనా? నిజంగా ఆ బిడ్డ చూడండి ఎంత విశ్వాసం. రీఓపెన్ చేసినాక ఎంత తీసుకున్నారు? దానికి రీఓపెన్ చేయటానికి ఎంత తీసుకున్నారు? 40,000 తీసుకున్నారు. తీసుకుని రీఓపెన్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు? కాదన్నారు. అయినా సరే ఆపరేషన్ మళ్ళీ ఏమన్నా మరి ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేయించుకుందామని సెప్టెంబర్ నెలలో వెళ్ళి చెక్ చేయించుకున్నాయా. నీకు ఫెయిల్ అయిపోయిందమ్మా, 2 గర్భానికి మూసుకుపోయినాయి, ద్వారాలు మూసుకుపోయినాయి అన్నారు. నాకు బాధ అయిపోయి ఇంక ఇక్కడికి వచ్చినాయి. మరి ఇక్కడ టీవీలో చూస్తావా? ఎవరైనా చెప్పారా? నేను టీవీలోనే చూస్తాను. అంతేనా? గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆశ్చర్యకుడు. చప్పట్లు కొడతాము గట్టిగా. ఆశ్చర్యకుడు. థ్యాంక్ యూ. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసు నామములో కలుగును గాక. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. ఏమైంది? దేని కొరకు చేయాలమ్మా? గుండెల్లో నొప్పి ప్రైజ్ లార్డ్. గుండెలో నొప్పి ఉందంట. అది మరి కనుక్కొని చేయాలా? లేదా మీరు చెప్తే అయిపోతుండే కదా. స్తోత్రములు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సమస్తము సాధ్యమే. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గుండెలో నొప్పి వస్తుంది, వెడికి విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తం మెచ్చి, యేసు రక్తం మెచ్చి. ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా విడుదల లేకుండా ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు మీరు యేసు ఆశ్రయపరులు జరుగుతున్న స్వస్థత విడుదల కార్యక్రమాలు మీరు చూడగలిగారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థన ప్రతి శనివారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవానికే స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. హలో, వందనాలమ్మా. చెప్పండి. అది టీ నర్సాపురం, ఏలూరు జిల్లా టీ నర్సాపురం అండి. నాకు పురుగు అన్నారండి, ఒళ్ళంతా మట్టలు వచ్చినాయండి అయ్యగారు. అది కాళ్ళు చేతులు నొప్పులు అండి, కీళ్ళని నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళు అవి వస్తున్నాయండి. స్తోత్రమునైనా ప్రియ సోదరికి ఏదైతే బలహీనత ఉందో అనుకూలు ఉన్నాయో యేసు నామములో ఇప్పుడు పూర్తిగా విడుదల కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఎవరైతే మరి బలహీనంగా ఉండి ఏమాత్రము కూడా మరి శక్తి లేనటువంటి వారికి ఉన్నట్లయితే ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూడటానికి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. హలో చెప్పండి. అమ్మ, మేము చెప్పాలా? ఫోన్ చేశారు మీరు, ప్రార్థన అవసరం కొరకే చేశారా? అవును సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థన అవసరం ఏంటో చెప్పండి. నాకు ఛాతిలో మంట ఇచ్చింది సార్, అందుకని చేశాను. మరి అది మీరు చెప్పాలి కానీ మమ్మల్ని చెప్పమంటారే? స్తోత్రము నాయన. ఈ బిడ్డను బట్టి ఆ ఛాతుల మంటను బట్టి విడుదల పరచండి, అద్భుతం చేయండి. అది ఎప్పటికీ రాకుండా సంపూర్ణ కార్యం చేయండి వేస్తున్నాము. ఆమె ఎప్పటి నుంచి ఉందాం అట్లా? సార్ ఒక 6 నెలలు అవుతుంది అయ్యా. ఎన్నమ్మలో కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా?
బ్యాక్ పెయిన్ ఏం వస్తలేదు, ఛాతీలోనే మండినట్టు అయిపోయింది సాయంత్రం అయిందంటే. ఓకే, గాడ్ బ్లెస్. ఏ ఊరమ్మా మీది? మేము ఇక్కడ హైదరాబాద్ లో మైదీపట్నం ఉంటాం సార్. మీ లైవ్ చూస్తున్నా టీవీలో. ప్రతి శనివారం కూడా యేసువాస్తపురం గుర్రం కూడా అంటే ఎల్బీ నగర్ దగ్గర అమ్మ స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే రెండమ్మా ఒకసారి. ఓకే సార్. దేవునికి మహిమ. ఎవరికైనా మరోసారి చెప్తున్నా, సిటీలో ఎక్కడి నుంచి అయినా 277 కానీ 279 కానీ బస్సు మన చర్చి కాడే ఆగుతుంది. మన గేట్ కాడే ఆగి ఎబ్రహీంపట్నం వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి. సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి 277 బస్సు వస్తుంది, అలాగే 2079 బస్సు కూడా వస్తుంది. సిటీలో మీకు ఎక్కడి నుంచి అయినా సరే ఈ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి చూడండి. హలో హలో, వందనాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా నాకు పక్షవాతం వచ్చిందయ్యా, ప్రార్థన చేస్తారా అని చేశాను. స్తోత్రం నీకు లేదా. అమ్మా నువ్వు నీ పేరేంటమ్మా? మాధవి అయ్యగారు. మాధవి. మాధవి. ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు ఇప్పుడు? నాకు ఇంతకుముందు ఓవర్ బ్లీడింగ్ అయినుండే, అట్లా ఒక సంవత్సరం అంతా బాధపడ్డా నేను. ఇక్కడ ఓవర్ బ్లీడింగ్ తో ఒక సంవత్సరం బాధపడ్డా. ఒక సంవత్సరం అంతా బాధపడ్డా. ఆ తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆపరేషన్ చేయాలా అని అన్నారు. దేనికి ఆపరేషన్? గర్భసంచికి మీరు తీసేస్తేనే బతుకుతారు, లేకుంటే బతకరు. ఓకే, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఒక సంవత్సరం అంతా టాబ్లెట్లు ఇస్తే తగ్గట్లేదా? తగ్గట్లేదు. టాబ్లెట్లు అయితే తగ్గట్లేదు. ఇంకెక్కువనే అయింది కానీ తగ్గలేదు అది. ఓకే, హాస్పిటల్ ఎక్కడ? ఏ హాస్పిటల్ చూపిస్తారు? సిటీలో బేగంపేటలో చూపించారు, శంషాబాద్ లో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జడ్జిఖానా హాస్పిటల్ ఉందా అక్కడ. ఇన్ని హాస్పిటల్ తిరిగితే ఒక్కరు తగ్గలేదా? ఒక్కరు కూడా ఎక్కడ తగ్గలేదు. నాకు ఇక్కడికి వచ్చినాకనే తగ్గింది. ఎట్లా? ఎవరు చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు తగ్గిద్ది అని? నా మనసుకు నాకు తెలుసు కదా, నాకు తగ్గింది. నీకెట్లా తెలుసు ఇక్కడ స్వస్థతలు జరుగుతాయని? స్వస్థతలు జరుగుతాయి అంటే మా బిడ్డ వచ్చినుండే ఇంతకు ముందు ఇక్కడికి. ఆమె మంచిగా అయింది, వనజ. మా బిడ్డ వచ్చినందుకు నేను వచ్చిన, నాకు కూడా మంచిగా అయింది. ఓకే, నేను వెంటనే తగ్గిపోయిందా ఓవర్ బ్లీడింగ్? నాకు వెంబడే అంటే ఇట్లా అంతగా లేదు, కొద్దిగా తగ్గిపోయింది అన్నట్టు. ఇక్కడ వచ్చినాక ఇందులో అడుగు పెట్టినాక తగ్గిపోయింది నాకు. ఎంతకాలం ఎంత తగ్గిపోయి? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ తో వచ్చారు. మీ భర్త ఆర్టీసీలో పనిచేస్తారు, ఆయన మిమ్మల్ని తీసుకుని వచ్చారు కదా. అప్పుడు ప్రార్థన చేసిన వెంటనే తగ్గిందా? కొంచెం టైం పట్టిందా? మిమ్మల్ని నేను చూడక ముందే నాకు ఇక్కడికి వచ్చాకనే తగ్గింది. ఈ స్థలంలో అడుగు పెట్టినాకనే కొంచెం తగ్గింది. కొంచెం చూసినాక మీరు వచ్చి చూసినాక నాకు 3 వారాలలో మొత్తం కంప్లీట్ గా అయిపోయింది. మొత్తం ఇక టాబ్లెట్లు ఏం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఇట్లా ముందుకు రండి, చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పట్లు, అదేంటి సౌండ్ రావాలి బాగా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇబడివి దిగు వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. బడిగో ద ఫైర్ ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్. వాటర్ ఇది. ఆమేన్, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. బడిగో ద ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, బాధలు స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. వ్యాధి బాధలు స్వస్థపరిచెను యెహోవా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా, కొంచెం పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. రైట్ రైట్. మంగమ్మ తుర్కంజాల్ క్యాన్సర్ వచ్చి గర్భసంచి దా మంగమ్మ, దొడ్డి మంగమ్మ ఎక్కడా? రా 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 దొడ్డి మంగమ్మ రా. క్యాన్సర్ వచ్చి గర్భసంచితో వేసేసారు, మళ్ళీ పెరుగుతుంది, ఆయాసం, దగ్గు. రా చప్పలు కొట్టండి గట్టిగా. రావాలి. ఆమేన్, ఆమేన్. నీకేమైనా పడుతున్నాయా? ఏంటి పడుతున్నాయి? మళ్ళీ పడుతున్నాయా?
వీళ్ళు గుచ్చుతున్నాయి ఏమన్నా ఈ వెనక పొట్టలో కూర్చుంది. గుచ్చుతున్నాయా? పడుకో హోలీ స్పిరిట్ జాగ్రత్త పడుకో ఆమె పక్కకి తప్పుకో లే మంగమ్మ లే ఆమె లేవాలి చప్పట్లు కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నన్ను చూడు, అలాగే చూడు, అలాగే చూడు. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, చేతులు మామూలు పెట్టు. ఆమె కాలు చప్పట్లు. సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా ఇది చేతునేది యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా ఇది చేతునేది యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా ఇది చేతునేది యెహోవా సెలవిచ్చెను శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను శక్తి చేత కాదనెను బలముతోనిది కాదనెను నా ఆత్మ ద్వారా ఇది చేతుని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా ఇది చేతుని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా ఇది చేతుని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మ ద్వారా ఇది చేతుని యెహోవా సెలవిచ్చెను. మీ పేరేంటి? వాసవి. వాసు ఏం చేస్తారమ్మా? MBA కంప్లీట్ అయింది. MBA కంప్లీట్. గ్రూప్స్కి ప్రిపేర్ మీరు ఇక్కడే కదా ఉండేది? అవును సార్. దొడ్డి మంగమ్మ. మీ డాడీ పేరేంటి? దొడ్డి నర్సింగ్. మమ్మీ నా దగ్గరికి వచ్చినప్పుడు పొజిషన్ ఏమైనా తెలుసా నీకు? అంతకుముందు సంగతి ఏం తెలుసా? మమ్మీ నా దగ్గర రాకముందు పరిస్థితి ఏంటా మమ్మీది? చాలా నీరసంగా, నైట్ నిద్రపోయేది కాదా? నిద్రపోయేది. ఎంతకాలంగా? దగ్గర ఒక 6 years 7 years. 6 years 7 years. ఎక్కడెక్కడ తిప్పారు ఆవిడ? నీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, ఇక్కడికే ఫస్ట్. మాంత్రికుల దగ్గరికి కూడా వెళ్ళారు, తెలుసా నీకు ఆ విషయం? మాంత్రికులు, డాక్టర్లు అన్నీ అయిపోయింది తెలుసా? ఒక్క దగ్గరికి వెళ్ళినట్టు తెలుసా? కానీ నేను వెళ్ళలేదు. మీకు చెప్తా నేను, మీకు తెలియదు. రాత్రులు 6 సంవత్సరాలు నిద్ర లేదా? లేదు సార్. ఆమె కామన్ హాస్పిటల్లో ఏం చేస్తారమ్మా మీరు? సిస్టర్ కామన్ హాస్పిటల్, ఇక్కడ ఎల్బీ నగర్ కామన్ హాస్పిటల్. వీళ్ళ హస్బెండ్ ఆర్టీసీ డ్రైవరా? డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్. ఎంతమంది పిల్లలు మీరు? నేను మా అక్క. 2 పిల్లలు. రాత్రులు ఎక్కువ రోజు కూడా నిద్రలేదు. మీ మామయ్య ఎవరు? ఆయన పేరు చెన్నకేశవ్. ఆయన పేరేంటి? చెన్నకేశవ్. ఇంకో పేరు ఉంది ఆయనకి. మీ అన్నయ్య పేరు ఇంకోటి తెలుసా? చెన్నకేశవే తెలుసా? అయితే ఆయన ఈ చెల్లి ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లి ఎంతమంది వాళ్ళు? 2. ఇది ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, మమ్మీ. అంతేనా? ఇంకా ఈయన తిప్పేశారు కదా, మీకు తెలుసు కదా అన్ని మంత్రాలు అన్నీ తెలుసా? తిప్పారు అంట, మీకు తెలుసా? అసలు ఎక్కడ సార్ జనవరిలో తెలిసింది. జనవరిలోనా? జనవరిలో సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే మంత్లోనే మీ దగ్గరకు వచ్చానప్పుడు ఇంట్లో ఒక 15 days పడుకున్నా. అంటే నైట్ పూట నిద్ర పట్టేది కాదు. మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత ఇంకా డ్యూటీకి పోవాలనిపించింది. ఇంట్లో ఉండబుద్ది కాక డ్యూటీకి పోవాలనిపించింది. అప్పుడు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉంటుంది సార్, ప్రశాంతత లేదు, ఇంట్లో ఉండలేదు. డ్యూటీకి వెళ్తేనే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటా అంటుంది. ఇంట్లో ప్రాబ్లం ఏమైనా ఉందేమో అంటే అనుకున్నాను. అయితే అప్పుడు నాకు తెలిసిన విషయం చెప్తాను. మీ మామితో పాటు ఇంకో ఆయన వచ్చారు కదా మాంత్రి, వాడు కూడా నా వల్ల కాదు, చనిపోతుంది అని చెప్పారు. కోకాపేటలో సంథింగ్ ఎక్కడో నాకు తెలియదు వాళ్ళు చెప్పిన విషయం. అయితే బ్రతుకుతుంది అనేది ఒక హాస్పిటల్ మెడిసిన్ పరకంగా కూడా ఏం చెప్పారో తెలుసా నీకు? మెడిసిన్ వైజ్గా అయితే చాలా ఎఫెక్ట్ ఉండేది సార్ దానివల్ల. 6 సంవత్సరాల బాధ ఎంతసేపులో తగ్గిపోయిందమ్మా మంగమ్మ గారు? ఎంతసేపులో తగ్గిపోయింది మీకు? నాకు 15 days పట్టింది. కాదు నా దగ్గర కూర్చున్నారు, ఇలా పక్కనే కూర్చున్నారు కదా, ఎంత సమయంలో ఫ్రీ అయిపోయారు మీరు? ఇంకా 1/2 hour కూర్చున్నాము. ఆ లోపు వచ్చే వరకు చప్పట్లు కొట్టండి గట్టిగా. 1/2 hour అంటే కూర్చున్నాం మేము.
ఇలా నా పక్కకు వచ్చారు, ఆవిడ రిలీఫ్ అయిపోయింది. అసలు వీళ్ళని ఈమెను తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళ అన్నయ్య గారు ఇంకొక ఆయన ఆశ్చర్యపోయారు. అసలు చేతితో ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు, నార్మల్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు వచ్చి కూడా ఎంతకాలం అయిందమ్మా? దాదాపు మీరు 1 ఇయర్ క్రితం సంగతి చెప్తున్నాను నేను. అయితే సాక్ష్యం ఇవ్వటకు రాలి అప్పటి నుంచి మీరు ఇవ్వలేదు, వచ్చారు కానీ జస్ట్ వెళ్ళిపోతున్నారు, మొత్తం వెళ్ళిపోవటం. ఇప్పుడు వచ్చారు, దేవునికి మహిమ. ఏం జబ్బో ఎవరికో తెలియదు. హాస్పిటల్ చేతులు ఎత్తేసారు, మా అందరికీ చేతులు ఎత్తారు. వాళ్ళ అన్నయ్య గారు చాలా ట్రై చేశారంట. వాళ్ళు ఏదో చెప్తున్నారు నాకు. ఇంకా ఈ నైట్ చనిపోద్దన్న మూమెంట్లో తెచ్చారు దగ్గరికి. తెలుసా విషయం మీకు అదన్నా? ఈ నైట్ ఇక చనిపోతారు అన్న మూమెంట్లో తీసుకొచ్చారు. అది కూడా మండే తెచ్చారు దగ్గరికి, సండే కాదు, సాటర్డే కాదు. వాళ్ళకి తెలిసిపోయింది ఇంకేమీ ఉండదని. ఆ టైంలో ఎంట్రుకలు కూడా లేవనుకోట తలలో. మీకు అంటే ఊచిపోతా ఉందా? అసలు ఎయిర్ ఉందా ఆ రోజు మీరు వచ్చినప్పుడు? ఉంది, హెయిర్ ఉంది కానీ ఊచిపోతుందా? మొత్తం తక్కువ. ఇప్పుడు అంత మంచి కదమ్మా మంగమ్మ గారు? ఏమైనా ప్రాబ్లం వస్తుందా? కాపు వస్తుంది సార్, కాపు అది తీసేస్తాను, అది మన పనిలే, బాగా వస్తుంది. అదే దానివల్లనే. ఓకే, చప్పులు కొట్టండి గట్టిగా పట్టుకో. ఆమేన్. చూడండి, కామన్ అంత పెద్ద కామన్ హాస్పిటల్ మెడిసిన్ ప్రకారంగా చేతులు ఎత్తేసారు. బ్రతుకుతాది అని ఒక్క పాయింట్ కూడా లేదు. కానీ నేను చెప్పిన స్పాన్సర్ చేయి తీసుకురా అన్న. వాళ్ళ అన్నగారు కొంచెం స్పాన్సర్ చేసి వచ్చారు. ఇట్లా మాట్లాడుతున్న లోపల ఆవిడ హీలైపోయింది. ఇవాళ హ్యాపీగా ఉంది పిల్లలతో. అంటే ఈమె సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా అది అలాంటిది వేసే బ్రతికించాడు. మీరు చర్చికి వెళ్ళరు అసలు? ప్రేయర్ చేసుకుంటా. ఇటువరకు వెళ్ళరు, వెళ్తారా? ఇన్స్టిట్యూట్లే కానీ నాకు వెళ్ళటానికి లోపడుకుంటుంది. నాకు తోడు ఎవరు లేరు, ఇంట్లోనే ప్రేయర్ చేసి ఏదో మొత్తం మీద వీళ్ళు ఇల్లు పక్కనండి, ఇక్కడే అవతలే, కానీ ఇక్కడికైనా రండి, సరేనా? గాడ్ బ్లెస్ యూ. అది తీసేస్తాలే, అదొకటే. ఓకే, చప్పులు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి, డోంట్ మిస్. బట్టి ప్రార్థిస్తున్నాను. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుని బలపరచండి, ఆ బలహీనత నుంచి పూర్తి విడిపించండి యేసునామములో ఆమేన్. మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యేసునామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆనాడు మరి యోహాను సువార్తలో గొర్రెల ద్వారం మరి బేతస్తా కోనేరు అనేది ఉంది. మరి ఆ దేవదూతలు ఆయా సమయంలో ఆ స్థలాల్లో మరి నీళ్లు కదిలించినప్పుడు, మరి దేవుని దూత నీళ్లు కదిలినప్పుడు అక్కడ ఎవరు బలహీనంగా ఉంటారో, వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వారు ఎవరు బలహీనై ఉంటారో, రోగులై ఉంటారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుకుంటారు. కనుక దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం నందు జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి హలో వందనాలు అయ్యా, చెప్పండి అయ్యా. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, రైట్. మన ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి రిటైర్డ్ అయ్యాను. సికింద్రాబాద్ లో చేస్తున్నాను. నాకు 10 years నుంచి ఫిట్స్ వస్తుంది సార్. కూర్చోటకు రావట్లేదా? ఎంత? కూర్చోటకు రావట్లేదా? ఫిట్స్ వస్తున్నాయా? అచ్చా, చెప్పండి. ఫిట్స్ వస్తుంది. న్యూరో స్పెషలిస్ట్ కి న్యూరో స్పెషలిస్ట్ కి ఢిల్లీ హాస్పిటల్ లాగా అవన్నీ మొత్తం చూపించినా కానీ రిపోర్ట్స్ మొత్తం అన్ని నార్మల్ వస్తుంది సార్. మీరు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కదా, ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుందండి. ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా.
రండి, మరి దేవుడు కార్యం చేస్తాడు. మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. వీలుంటే రండి, ఆ అద్భుతంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. భయం ఏమొద్దు, సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఫిర్దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి నీ సేవకుడు ఫిట్స్ చేత బాధపడుతున్నారు, విడిపించండి, అద్భుతం చేయండి. యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, మన ప్రోగ్రామ్స్ మరి చాలా టీవీలో కూడా వస్తున్నాయి. మేము చాలా భారంతో పరిచర్య చేస్తున్నాను. దయచేసి మరి ఇలా ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను, మరి ఎన్నో మందులు వాడాను అన్నారు. ఎక్కడ తగ్గదండి, ఇది జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలా. కనుక ఇక్కడికి రండి, నా తండ్రి నాకు ఇచ్చిన వరంలో నుంచి మేము ప్రార్థన చేస్తాం, సంపూర్ణంగా మీరు విడుదల పరచబడతారు. హలో ప్రైజ్ తల్లి, చెప్పండి అమ్మా. ప్రైజ్ అండి, చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్కి 4th స్టేజ్ క్యాన్సర్ అండి. 4th స్టేజ్ క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్, అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామా, తగ్గిపోతాయి. 4th స్టేజ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను, ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు, అది ఆరిపోద్ది. మీరు కీమోలకు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఏటికి వెళ్ళలేదండి, మంచి మీద తెచ్చి మీదే ఉన్నారు. అమ్మా వెళ్ళలేదు. ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీద? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి లైన్ ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా, 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది, మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా, దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి అని వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి చూద్దాం. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. బాగోలేదు అయ్యగారు. ఏం తగ్గింది నీకు? ఏం తగ్గింది నీకు? కొంచెం కడుపు కొద్దిగా తగ్గింది. అంటే ఆపరేషన్ గర్భసంచి తీసేసారా? ఎవరు ఎప్పుడు ఎందుకు తీసేసుకో? సంవత్సరం అయింది సార్. యేసుప్రభు నమ్ముకోలేదు ఇంకా? నేను చూడలేదు సార్. ఇక్కడ ఎవరు చెప్పారు మరి? టీవీలో నేను రోజు చూస్తాను, 3 నెలల నుంచి చూస్తాను. చూసి వచ్చేసావు. ఇప్పుడు చర్చికి వెళ్ళా? చర్చికి వెళ్ళలేదు. పట్టుకోండి అలాగే ఉండు. చప్పులు కొట్టండి, అలా చూడకూడదు. దేవుడు వీళ్ళ భర్త అక్కడ ఎవరు? మీరేనా? రా తల్లి రా. చర్చికి వెళ్ళలేదు పాపం, టీవీలో చూసి వచ్చేసారు. రా, అయ్యి లేవట్లేదు. వాళ్ళు రామ్మా రా. మీ దేవురు? ఇక్కడే మిర్యాలగూడ. ఓకే. ఎందుకు అంటే గర్భసంచి ఎందుకు తీశారు నీకు? అప్పుడు హెన్రా అని ఆపరేషన్ చేశారు సార్, దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి గర్భసంచికి తీసేశారు. తీసినా కూడా ఏం ప్రయోజనం లేదా? మొన్న చూపించుకుంటే మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుందమ్మా అని అన్నారు. మళ్ళీ ఇంకేమన్నా? ఇప్పుడు ఏం లేదుగా. 3 నెలలుగా చూసినప్పుడు నీకు ఏమనిపించింది టీవీ చూస్తున్నప్పుడు? రావాలనిపించింది సార్. అంటే డాక్టర్లకి ఎక్కువ ఇక్కడ ఎక్కువ అనిపిస్తుందా? ఇక్కడనే తక్కువ అనిపిస్తుంది, ఇక్కడే మంచిగా అనిపిస్తుంది. వస్తుందా? ఓకే. మోక్షం ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం ఉంది, మోషన్ కాడ బ్లడ్ వస్తుంది, చిన్న పేగు కూడా వచ్చింది. తగ్గిపోద్ది, మొత్తం తగ్గిపోద్ది. అవును, నీకు దడ వస్తుందిగా, గుండెలో దడ వస్తుందిగా, మొత్తం గుండెలో దడ వస్తుంది. చెవి వినపడదా? ఓకే, మైక్ పెట్టుకో. చెవి వినపడదా? ఎంతకాలంగా వినపడదు? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలా? వినపడదా అసలు? వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుందా? చప్పులు పెట్టండి గట్టిగా. ఏసైకి మహిమ. ఇది ఎంతకాలం బట్టి? ఇది ఎంతకాలంగా నొప్పి ఉంది?
నొప్పి ఏం లేదు సార్, వినపడదు అంతే. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది, ఆ? వినపడుతుంది. యేసయ్యను ఏసయ్య గొప్ప దేవుడువను. వినపడతలే. ఏసయ్య యేసయ్య ఏసయ్య గొప్ప దేవుడు. గొప్ప దేవుడు. నిజమేనా? నిజమే. ఇక్కడ గుంజుతూ నీకేనా? ఇక్కడనే సార్, ఆ? ఇక్కడ కింద కింద సార్. గుంజు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నీకు మనసు మైండ్లో ఉండట్లేదుగా? ఉండదు సార్. అది ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతుందో తెలవట్లేదుగా? ఎవరు లేరు సార్ నాకు, ఇంకా అంతే మైండ్. మీ ఆయన ఉన్నాడుగా? మా ఆయన ఉండు, అమ్మ నాన్న నాకు ఒకరు చేసేటోళ్ళు కూడా లేరు సార్. అందుకని పిల్లలు అవన్నీ బాధ పెట్టుకున్నట్టున్నావు. సార్ చాలా డిస్టర్బ్లు ఉంది. ఇప్పుడు ఏదో ఆలోచన చేస్తుంది ఎక్కువ. ఇంట్లోనే ఉన్నదంటే ఇంట్లోనే ఉంటుంది, బయటకు రాదు. కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటుంది, ఏ అనేదాకా అట్లే ఉంటుంది. ఎస్, అవునా? అంతే సార్. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో చప్పట్లు కొట్టండి. పాపం తల్లిదండ్రులు లేరు, భర్త ఉన్నాడు. పిల్లలు ఎంతమంది బ్రదర్ మీకు? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి. ఆ పిల్లలు పెద్దోళ్ళేనా? పెద్దోళ్ళే. మీరేం పని చేస్తారు? రైస్ చేస్తారు, ఇటుక రైస్ అమ్ముతా. బియ్యం అమ్ముతారా? ఓకే. పోనీ ఇక ఈమె నువ్వు తల్లిదండ్రులు లేరని ఇక నువ్వు మీరు జాలి. మీ పేరేంటి? రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. బీపీ ఉందా? నువ్వు మంచిగా అయిపోతావు తల్లి. ఏమా బైక్ నువ్వు మంచిగా అయిపోతావు, యాక్టివ్ అయిపోయి. మీ భార్య ఇప్పుడు నడుతుంటే మీ ఊరు పరిచయం అయిపోవాలా. రవీందర్ రెడ్డా? రవీందర్ రెడ్డి. ఓకే. నల్లగొండ జిల్లా ఆలియా. ఆలియా. సాగర్. మీ పేరు మళ్ళీ చెప్పాలి. రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. ఓకే, ఆగు. చేతి కింద దించుకో, మామూలు పెట్టుకో. మీకు కూడా లేవండి. మీకు కూడా చాలా అంటే ఒక బాధ, ఒక రకమైన బాధ వస్తుంది. ఏంటి? టెన్షన్. బాధ వచ్చేస్తుంది, అలసిపోయినట్టు అయిపోతున్నారు. ఓపుకుంటలేదు, మీకు యాక్టివ్గా ఉండలేదు. మీరు ఏదో ఇప్పుడు మీకంటే ఆవిడ యాక్టివ్ అయిపోయింది. పట్టుకో ఆయన పట్టుకోండి. నన్ను చూడు బ్రదర్, నన్ను చూడండి, నన్ను అలా చూడండి. ఇద్దరు చూడండి గట్టిగా, నన్నే చూడాలి, అలాగే చూడాలి. ఆమె పట్టుకో, చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమె ఒక కాలు చెప్పండి. ఆమె ఈయన మనసులో ఆయన కూడా చాలా బాధ ఉంది తెలుసా సార్. అప్పుల బాధలు. అప్పులు ఉన్నాయి మీకు? అప్పులు కూడా ఉన్నాయి సార్. మీ బియ్యం వ్యాపారం చేస్తే ఎందుకు అప్పులు ఉంటాయి? ఫుల్ అప్పులు ఉన్నాయి సార్. అంతేనా? ఓకే. మా అమ్మకు కడుపులో నుంచి ఇక్కడ గొంతుకులు దగ్గు వస్తుంది. మీకేనా? ఆమె. ఓకే. సాతాను వెంబడిస్తుందండి మిమ్మల్ని. సాతాను వెంబడిస్తుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమె. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనుడు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. చర్చికెళ్ళిన మీడ ఎత్తున్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్. హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మ. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి, ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయన, ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది, ఆ ఫిట్స్. ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయండి వేస్తున్నాము. దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్లో మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో. నేను చెప్పేది కాదు, ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది ఇక లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయడానికి వీలేదు వేస్తున్నామలో. మరోసారి చెప్తున్నాను, వినండి. హలో ప్రైజ్ రాడమ్మా. చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే. స్తోత్రములకు తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము. ఆమె. దయచేసి స్పీడ్గా మాట్లాడి, కొద్ది సమయం ఉంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా వీడియోలు మీరు చూశారు. ప్రభునామంలో
దయచేసి అద్భుతాలు మీరు చూడండి. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. హలో, మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుందండి. ఎవరిని అడగక్కలే. ఎల్బినార్లో దిగి గుర్రంగూడ అంటే ఎవరైనా చెప్తారు, పక్కనేనండి. ఇబ్రహీంపట్నం రోడ్డు అంటే నాగార్జున సాగర్ రోడ్డు అండి. అది ఎవరిని అడగక్కర్లే. వచ్చేయండి, విడుదల పొందండి. మరి మంచంలో ఉండి నేను చచ్చిపోతానేమో, ఇక నన్ను బతికించుకోలేరంటే నేను ఉన్నానండి. మీరేం బాధపడదు. ఎవరైనా ఏ క్యాన్సర్ అయినా. హలో, ప్రైజ్ లోనండి. హలో తల్లి చెప్పమ్మా. అదే ఇంట్లో బాగాలేదని ప్రార్థన చేసుకుందామండి. దురాత్మ ఎంత వస్తుందంటే ప్రార్థిస్తున్నాను. ఆమె దురాత్మ ఆమెలో నుండి తొలగిపోను కాక చేస్తున్నాము. ఆమె దయచేసి దురాత్మలోకి ప్రార్థన ఫోన్లో ఉండవు. ఎందుకంటే నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలి, లేచింది ఇల్లంతా కళ్ళకొల్ల. దయచేసి నా మాట వినండి. కొంతమంది చెప్తే వినరు. నాకు కోపం వచ్చిందని చేస్తారు. సరే ఏసురక్తం మీద చేయమనేసరికి ఈ ఇంట్లో ఇక తాండం ఆడేది. దయచేసి దురాత్మలోకి ఫోన్లో ప్రార్థన లేవు. ఇంకొక ప్రార్థన కూడా లేదు. ఏంటో చెప్పరా? ఈ అయ్యగారు ఏంటంటే ఏంటంటే సీరియస్ మ్యాటర్ అన్నాడు. ఏంటంటే మా ఆయన ఇంకొక ఆవిడతో అక్రమ వాళ్ళకు కూడా ప్రార్థన లేదు. ఈ రెండూ లేదు. దయచేసి గమనించండి. అక్రమ సంబంధాలకి మన దగ్గర ప్రార్థన. ఒకవేళ భర్త భార్య ఏదో గొడవలాడి కొట్టేసుకుని విడిపోయారు అనుకోండి, వాళ్ళకి ప్రార్థన ఉంది. ఎందుకంటే విడిపోయిన వారిని దేవుడు ఏకాంగులుగా చేస్తాను వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. గర్భపాలం లేదా ప్రార్థన ఉంది, గర్భపాలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఫిట్స్ తోటి, అలాగే కిడ్నీ సమస్య, కుష్టి వ్యాధులతో, పక్షవాతంతో బాధపడుతున్నారా? ప్రార్థన ఉంది. యేసు నామములో విడుదల పరచబడతారు. హల్లెలూయా. దయచేసి ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలైన బాధలు పడుతున్నారో, ఎంత శోధన అనుభవిస్తున్నారు, ఎన్ని కీడులు అనిపిస్తున్నారో, రండి విడుదల పొందండి నజరేయుడైన యేసు నామములో. ఇక నేను చెప్తున్నానండి, ఆ మాట నేను అన్నందుకు మీరు బాధపడుతుంది. మీరు ఎక్కడెక్కడ తిరిగి ఆఖరికి పాస్టర్ గారి ఎన్నో చర్చిలకి వెళ్ళి, ఎన్నో మీటింగ్కి వెళ్ళి కూడా మాకు ఏ మాత్రం ఇలా వెళ్తున్నామో అలా వస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యగారులు పెడతారు కదా, వాటిలోకి వెళ్ళి మేము ఎలా వెళ్ళామో అలా వస్తామే. 6 వారాలు 7 వారాలు ఇంకెన్నో వారాలు తిరుగుతున్నారండి. ఈ వారాలు మన దగ్గర లేవండి. రావాలా, విడుదల పొందాలా, మీ దారి మీరు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో చెప్పండి. స్తోత్రం నాయన. మీ దాసులు ప్రార్థన చేయమన్నారు. అదే బలహీనతైనా మీకు తెలుసు, విడిపించండి యేసునామములో నడుచున్నది. దయచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే 5 గంటల వరకు ఉంటుంది ప్రార్థన. 11:30 నుంచి 5 గంటల వరకు. తర్వాత బోర్డంత సమయం అక్కడ రోగులను స్వస్థపరచుకుంటూనే ఉంటాం. రాత్రి 8 అవనే, 9 అవనే, 10 అవనే ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పొంది వెళ్ళాలండి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. హలో వందనాలు అండి. చెప్పండి అయ్యా. నాకు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అదే ఖాళీ చెయ్యి నరాల ప్రాబ్లం వల్ల ఖాళీ చెయ్యి తెచ్చిబద్ధత ఉంటుంది. ఓకే, దేవాలయ స్తోత్రాలు మీద ఆస్తుని దర్శించి వాళ్ళకి కాలు చెయ్య ఏదైతే ప్రభా మరి నాయన బాధ ఉందో ప్రార్థిస్తున్నాము, విడిపించండి. వారికి ఉన్న శోధన నుంచి తొలగించండి వేస్తున్నాము. ఆమె దయచేసి నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 10:30కి మరియు 3 నుంచి 4 గంటల వరకు మరియు రాత్రి 11 గంటల వరకు మన ప్రోగ్రాలు అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం చూపించండి. చనిపోయేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం చూపించండి. వాళ్ళు బతుకుతారు, ప్రభు కార్యం చేస్తారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు. అది క్యాన్సర్ ఇంకోటి అవి మనకు అవసరం లేదు. వస్తారు, విడుదల అమ్మా అని కూడా అవుతారు. వెళ్ళేటప్పుడు సంచులు గింజలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది యేసయ్య మనకి ఇచ్చిన కృప. దయచేసి పాపం మీ స్నేహితులు కానీ, మీ బంధువులు, మీ రక్తములు ఎవరుకున్నా ఈ విషయం చెప్పండి. విడుదల పొందుతారు, హ్యాపీగా వెళ్తారు. హల్లెలూయా. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. కడప నుండి మాట్లాడుతున్నాం అయ్యారు. చెప్పండి. బాబుకి 5 ఏళ్ళ బాబు అవుతుందంటే షుగర్ అయ్యారు. ఓకే.
ఎదుగుదల లేదు, ఏదానికన్నా చేస్తున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా? ఒక పిల్ల పొట్టు ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్స్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి. కేర్ హాస్పిటల్ అక్కడ కూడా. కానీ ఇక్కడ మన దగ్గరే ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు అబ్బాయిని స్వస్థపరిచింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు. హలో హలో హలో, ప్రైజ్ తల్లి, చెప్పండి. నాకు హెల్త్ బాగోట్లేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేదంటే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి? అంటే అయిపోయేదానికి ఈ బాధలు ఎన్ని అంటే మా స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాములా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కలవని బిడ్డలు 4:30కి లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మానసికంగా స్తోత్రం ఆయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. టాప్ చేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మంచతో మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితేనే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే, నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గీంతలు అన్నీ ఆపేసి హ్యాపీగా ఇతను 1 గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థత శాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనైనా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి, టీవీ చూడండి. ఆమేన్. కీళ్ళవాతం ఎవరికే? కీళ్ళవాతం బాగా పోట్లు వస్తాయమ్మా. 15 సంవత్సరాలు ఫేస్ మేకర్ వేసారా నీకు? 50% పాడైపోయిందా? రక్త పోషణ అన్నారు, లేదన్నారండి. అన్నారమ్మా. ఇది మీ దేవురు విజయవాడ? చిట్టినారు. ఎప్పుడైనా చూసారా? టీవీలో చూసారా? ఎప్పుడు వచ్చారు? 3 నెలలు వచ్చా, 3 సార్లు వచ్చా విజయవాడకి వచ్చారా? చేతులు వదిలేయమ్మా, చేతులు వదిలేసే ఫ్రీగా ఉండు. ఆమెన్. అమ్మ ఫ్రీగా ఉండు, కళ్ళు తెరువు. నువ్వు ఇక్కడేం ప్రేయర్లు చేయొద్దు, అలా చూస్తూ ఉండండి అంతే. ఆమెన్. పట్టుకోండి, జాగ్రత్త. మీకు అది ఉంది. ఆమెన్. ఆమెన్. బరువు కూడా బాగుంది, పెద్ద అనుకుంటే అక్కడ తగ్గుండు. అమ్మ లేవు తల్లి, లేవాలి, మీరే లేవాలి. పట్టుకోండి. చూడమ్మా, చూడు, నన్ను చూడు. చాలా వీక్ ఉన్నారు. నన్ను చూస్తూ ఉండు, అలాగే చూస్తూ ఉండు. యేసే బాగు చేస్తారు. ఆమేన్. ఆమేన్. పట్టుకో, చూడు, అలాగే చూస్తూ ఉండు. Fill the Holy Spirit. కాల్జాపు. లేమ్మా, లే, సొంతగా లేవాలి, స్పీడ్గా లేవాలి. లేడీస్ ఎవరన్నా
పట్టుకో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మా రైట్, గాడ్ బ్లెస్. పట్టుకోండి. ఫిల్ ద హౌస్ విత్ పవర్. ఆమేన్. అమ్మ కొంచెం అటు ఇటున్నాడు. స్పీడ్గా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రా స్పీడ్గా రా రా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా. అందరం చప్పట్లు కొడుతూ దేవనామాన్ని కనపడతాం. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా, ఆరాధించు నిన్ను దేవా. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు? నీరసం తగ్గిందండి. నీరసం. ఇంకేం తగ్గాలి? నొప్పులు కూడా తగ్గినట్టు. ఆ? నొప్పులు కూడా అంత శక్తి బలం కూడా వచ్చింది. ఇలా నడవలేవు, నడవటానికి ఇబ్బంది ఉంటుంది. ఫీలింగ్ అక్కడ అదే. అందుకని ఇక్కడ స్టేజ్ మీద పరుగులు పెట్టేస్తున్నాను నేను. పరిగెట్టు ఇప్పుడు పరిగెట్టు. వేసాను కూడా మైక్ తీసుకున్నాను. ఇదిగో చెప్పు పెద్ద అయినా ఎప్పటి నుంచో నమ్మకం అట్లా ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? మీ అమ్మాయినా అమ్మ ఆవిడ భార్య. అదే అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా, హ్యాపీయా? పట్టుకో, అమ్మని పట్టుకోండి, పట్టుకోండి, పూర్తిగా పట్టుకోండి. సమస్త నిశ్శత్వ యేసు నామములో పూర్తిగా ఆమేన్ ఆమేన్. మోకాళ్ళ మీద పడితే కొద్దిగా అక్కడ ప్రాబ్లం కొద్ది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎట్లా ఉరికిద్దో. లేక 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 లేవలేక. చప్పట్లు కొట్టండి అందరూ. మీరు చప్పట్లు కొడితే అమ్మ మొత్తం ఉరికిక పరుగులో. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములు తెంపబడిను, వెంబడించిరి యేసయ్యనెందరు. బంధకములు తెంపబడిను, వెంబడించిరి యేసయ్యనెందరు. బంధకములు తెంపబడిను, వెంబడించిరి యేసయ్యనెందరు. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన. నీకు ఎంతకాలం మట్టి ఉంది బాధ? 15 సంవత్సరాలు మట్టి. 15 సంవత్సరాలు. డాక్టర్ కూడా ఎలా వస్తున్నాయి నొప్పులు నాకు అంత పడుతుంది అన్నాడు. తగ్గవనేసాడు డాక్టర్ కూడా. ఏమన్నాడు? తన నొప్పులు తగ్గవమ్మా జీవితకాలం. ఇప్పుడు తగ్గిపోయినాయా మొత్తం? ఒంగుని చూసుకో. అసలు మన దగ్గరికి వస్తే ఇవన్నీ ఉండవండి. ఆ హార్ట్ ప్రాబ్లంలు. ఈవిడ ఏంటంటే తిన్నా కూడా తిన్నట్టు ఉండదు నీకు. ఉండదండి అసలు. అది దాంట్లో రాసావా? రాయలేదు. ఏం గుండెలో ఏమి రాసావు? తిన్నట్టు ఉండదు, నిద్ర పట్టదు, ఏంటో గలిబిల ఆందోళనగా ఉంటది, ఏదో కలవరాలు ఉంటది, నీరసం బాగా నీరసం. ఇప్పుడు ఉందా నీరసం? పోయిందా? మొత్తం పోయిందా? నేను ఎగురుతున్నా కదా అట్లా ఎగరాలి. ఎట్లా ఎగురు ఎగురు ఎగురు
అది అమ్మ ఇప్పుడు ఎగిరింది. ఏమంటావు పెద్ద మనోడు స్మైలింగ్ చూడు ఎలా ఎత్తున్నాడు అంటారు. నిన్ను చూసి నవ్వుతున్నారు చూడు. బాగుందా అమ్మ ఇప్పుడు? ఓకేనా? 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 హల్లెలూయా. ఒకసారి కింద కూర్చోలేవు, లేవలేవు కదా అసలు వాస్తవంగా. ఇప్పుడు ఒకసారి కూర్చుని తల్లి ఒక్కసారి చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఊరు నేను కూడా కూర్చోలేను అట్లాగా బలి కొడుతుందిగా. ఓకేనా? ఇక దూకై చప్పట్లతో ప్రభుని కనపరచాలి. ఎందుకు ముందు వచ్చినట్టు అనిపిస్తున్నావు నాకు? ఏమైంది నీకు అప్పుడు? నాకు సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పారు. సికిల్ సెల్ ఎనీమియా, బ్లడ్ విరిగిపోతుంది. ఓ మై గాడ్. మీ భర్త ఏంటి అయినా? సబ్ స్టేషన్ ఆపరేటర్. నువ్వేనా మనిషివి? ఓకే. మీ పిల్లలేరి? తీసుకురాలే. మదర్ ఎక్కడ? రా రా. పోయిన వారం వచ్చారా? 3 వారాల నుండి వచ్చాను. వస్తున్నావా? పోయిన వారం నాకు కలిసావా? ఎట్లుంది మీ బిడ్డ ఇప్పుడు? యథార్థం చెప్పండి. అంతకుముందు ఎట్లా ఉండేది చెప్పమ్మా. లేచి నడవకపోయేది. మొక్క కూడా మారింది కదా? మొత్తం కలర్ మార్చుతున్నా మారిందా? చప్పట్లు కొట్టి. పోయిన వారమే నాతో మాట్లాడారా? ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు? 10 లక్షల దాకా. 10 లక్షలా? ఇప్పుడు నేను ఆరాధన చేస్తాను, చేతులు చప్పలు కొట్టమంటే ఇట్టాను. నాకు ఎవరు గుర్తులేదు, కొంచెం గుర్తు. చేతులు ఎత్తి లేచినాయి ఎప్పుడు చూడండి. అట్లా లెగట్లేదా రోజు? అమ్మా ఏంటి ఈ పరిస్థితి ఇవిడిది? ఓకే. అసలు ఇప్పుడు నువ్వు బతుకుతాను అనుకున్నావా చనిపోతాను అనుకో? ఇప్పుడు కాదు. ఇప్పుడు 6 months బ్యాక్ కూడా చనిపోతుందని చెప్పారు అయ్యగారు. డాక్టర్ ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ చూపిస్తున్నావు? నిమ్స్ హాస్పిటల్ హెమటాలజీ బ్రాంచ్ లో. ఆ రోగం నాకు తెలియదు. ఏం పేరు దాని పేరు? సికిల్ సెల్ ఎనీమియా. అంటే ఏమేం జరుగుతుంది ఆ బాడీలో? అది ఆర్బీసీ అనేది మొత్తం విరిగిపోతుంది అయ్యగారు. బ్లడ్ తగ్గిపోతుంది, 2కి 3కి పడిపోతుంది హిమోగ్లోబిన్. ఇంకా నాకు శ్వాస ఫ్రీగా ఉండదు. జాయింట్ పెయిన్స్ సివియర్ గా వస్తాయి అయ్యగారు. ఓకే. ఇప్పుడు పోయిన వారం ఈ వారం మార్పులు ఏమొచ్చినాయి నీ లోపల? మార్పులు అంటే నాకు చెస్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేది గారు, అది తగ్గింది. మెయిన్ గా దాంతో చాలా ఇబ్బంది పడేది గారు. ఇప్పుడు నడువులో నీకు నొప్పి ఉంది? ఇప్పుడు ఉంది గారు. ఇప్పుడు కూడా ఉంది? మీరే చెప్పారు గారు అది. ఇప్పుడు కూడా ఉంది. తర్వాత ఇంకేమేమి రోగాలు చాలా చెప్పావు, నాకు గుర్తున్నాయి. ఇంకా నాకు ఇప్పుడు అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటున్నారు. అవసరం లేదని చెప్పాను కదా. నీకు రక్తం ఎక్కించలేదు అన్నావు కదా, ఎక్కిస్తారా? 40 ప్యాకెట్లు ఎక్కినాయి గారు. ఇప్పటికి ఎక్కినాయి కదా. మొన్న ఒక ఆవిడకి అయితే 100 ప్యాకెట్లు ఎక్కినాయి, 2 కాళ్ళు పడిపోయినాయి. చిన్న అమ్మాయి, ఆమె ఇంటర్ చదువుతుంది, మెన్సెస్ భయంకరంగా వస్తుంది. వాళ్ళు జైరాబాదు. ఇప్పుడు నడుస్తుంది. మెన్సెస్ స్పాట్లో ఫోన్లోనే క్లోజ్ చేసేసాను, స్పాట్లో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నీకు మొత్తం హెల్త్ బాగానే ఉందా? ఏమైనా డిస్టర్బ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఇప్పుడైతే బాగానే ఉంది అయ్య గారు. 10కి వచ్చింది అయ్య గారు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్. బ్లడ్ పెరిగిందా? పెరిగింది అయ్య గారు. ఓకే. నేను చెప్పాను కదా పెరిగిచ్చేస్తానని. అప్పటికప్పుడే చెప్పానా? మీకు బ్లడ్ అంతా సరిగా ఏడు. మీ డాడీ వచ్చాడా? రాలేదు అయ్య గారు, ఊర్లో ఉన్నారు. ఏం పని చేస్తారు మీ డాడీ? వ్యవసాయం, ఫార్మర్ అయ్య గారు. ఫార్మర్. అవునయ్య గారు. మీ భర్త ఏమో సబ్ స్టేషన్. ఎక్కడ? ఇక్కడ వనస్థలిపురం. ఆయన తీసుకుని వస్తానన్నావా? నన్ను రమ్మన్నావా? అంటే ఈ వారం కూడా రమ్మన్నానా? నేను మీరు రమ్మన్నారా అయ్య గారు? ఈ వారం కూడానా? నువ్వు బ్రతుకుతావు. నా మాట ఏ డాక్టర్ ప్రపంచంలో నేను బతికించలేరు. నిన్ను రక్తాలు ప్యాకెట్లు ఎక్కించిన దా పడుకో రా, ముందుకు రా పడుకో ద ఫైర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నన్ను చూడు. ఆమేన్. ద ఫైర్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవాలే స్తోత్రం నీకే, స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే, స్తోత్రం నీకే, స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే, స్తోత్రం నీకే, స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే, స్తోత్రం. సాధన యేసు నామములో యేసు రక్తమిచ్చి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే.
హల్లెలూయా. ఎట్లా ఉంది ఇప్పుడు కథ? బాగున్నాయి అయ్యగారు. బాగుందా? బాగుంది. తేలికైపోయావా? అయిపోయాను. అసలు ఇంట్లో చాలా డల్గా, అవునయ్య గారు. అసలు మాట్లాడతావా ఎవరితోన్నా? అసలు ఎందుకు తెలుసు ఇక్కడ నీకు మాట్లాడకపోయేది దాడి వస్తుంది ఇక్కడ, అందుకని నొప్పి ఉంటుంది. అమ్మాయి ఇప్పుడు తగ్గింది. నడుము గుంజేస్తుంటుంది, దాడి అవునయ్య వచ్చేస్తుంది. మీ ఇంటికి వస్తానని చెప్పాను నేను, అవునయ్య గారు. గుర్తున్నావా మర్చిపోయావా? గుర్తుంది. ముఖంలో కళ్ళు వచ్చేసింది. ఏం చెప్తావు అందరికి, ఏం చెప్తావు చెప్పు. ఎన్ని సంవత్సరాలుగా పడ్డావు బాధ? 12 సంవత్సరాలు ఉన్నాయి గారు. అమ్మ మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అవుతుంది అయ్య గారు. 2 పిల్లలు. 2 పిల్లలు అయ్య గారు. ఇప్పుడు నడుములో నొప్పి ఉందా? అప్పుడు లేదయ్య గారు. చప్పటి కొట్టు. ఒంగోలు చూడు, వంగుబడి ఇట్లా. ఆమె అసలు అనకూడదు. డల్లుగా వచ్చారు. అంతకుముందు వారం వచ్చారంట. అప్పుడు ఎందుకు వచ్చినప్పుడు నాకు కలవలేదు నువ్వు? అంటే మామూలుగా నేను మా ఆడపడిచి వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను. ఏమని చెప్పారు? ఇక్కడ గుర్రంగూడలో అయ్యగారు బాగా చేస్తారు. వాళ్ళదే ఊరు అక్కడ? జగదగిరి గుట్ట అయ్యగారు. వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పారు. గుర్రంగూడ అయ్యగారు బాగా చేస్తారన్నారా? మీ వీడియో ఒకటి నాకు షేర్ చేశారు. అయ్యగారు క్యాన్సర్ తోటి బాధపడే ఒక బాబు స్వస్థత కలిగిందని విన్నాను, చూసాను. ఇప్పుడు రోజు చూస్తున్నా ప్రోగ్రాలు? చూస్తున్నాయి గారు. నిరీక్షణ టీవీలో కూడా. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా బ్రతకవలసిందే. ఈమె ఇంకా రక్తాలు ఎక్కించుడు ఏంటేంటో చెప్పి ఉన్నారు అవన్నీ అంటున్నారు కదా. అది ఏం అవసరం లేదు, రూపమే మారేది. చూడండి ఇప్పుడు చెమటలు నాకు పడతాయి. ఆవిడకి చూడండి ఎలా చెమటలు ఉన్నాయో తలలో అంతా. జుమ్ చేసి చూపించండి బ్రదర్. తలలో చెమటలు చూడండి ఎట్లా పెట్టేసి తలకాయలో. పరిశుద్ధ ఆత్మ నాలో ఉండి మిమ్మల్ని తాగుతాడు తప్ప. నా 2 పిల్లలు, భర్త మంచి జాబ్, సబ్ స్టేషన్ ఏం చేస్తాడైనా? సబ్ స్టేషన్ ఆపరేటర్, మంచి జాబు. ఈమె ఏమనుకుంటుంది? భర్తతో సంతోషం లేకుండా, ఆయనకి ఈమెతో సంతోషం లేకుండా, పిల్లలు ఉన్నారు. ఇలా ఉన్నా చచ్చిపోయినా బాగుంది. ఇప్పుడు ఇలా అంత బంధాలు పెట్టుకుని చనిపోవటం నాకేంటి ఇది? అంటే ఇక్కడికి వచ్చినావు, అంతకుముందు సంగతి నీకు తగ్గుతుందని ఏమన్నా అవకాశం ఉందా? లేదయ్య గారు. అది నిమిషంలో చూపించుకుంటున్నావా? అవునయ్య గారు. 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా కొంచెం లేదు కదా? లేదయ్య గారు. నేను ఇక్కడ స్పాన్సర్ ఇచ్చా, మంచిగా అయిపోయావా? అయిపోయినాయ్య గారు. అయిపోతావు అంతే. ఓకే, చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు, మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.